1 కొరింథీయులు 2. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. మనుషులు చేసేదాన్ని బట్టి కాదు విశ్వాసం. ఇది జరగదు అంటున్నారా, నా దేవుడు జరిగిస్తాడు, అలా వస్తుందంట విశ్వాసం. నీకు పెళ్ళవదు, అవుతుంది. నాకు పిల్లలు పుడతారు. నాకు ఈ రోగం పోతుంది. ఎందుకు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎక్కడైనా చీకటి ఉంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డార్క్నెస్. ఎనీ డార్క్నెస్ ఇన్ ద ప్లానెట్ యు ఆర్ రెస్పాన్సిబుల్. అంటే ఏంటి? యు గాట్ ద పవర్ టు టర్న్ ఇట్. ప్రతి చీకటికి నేనెందుకు ఆధారము, నా మీద ఎందుకు భారం అంటే దాన్ని మార్చగల సామర్థ్యం. అందుకే అంటాడు, భూదిగంతముల వరకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించి దాన్ని వెలుగుగా మార్చు. You see that now? What God has deposited in you, may you bring it out by faith today. ఇప్పుడు దాకా దేవుడు నీలో పెట్టినటువంటి విశ్వాసమును దాచి ఉంచుకోండి. ఈ రోజు నువ్వు బయటికి తీసి లోకంలో ఎక్కడెక్కడ చీకటి ఉందో దాన్ని వెలుగుగా మార్చుదువు గాక. ముందు నువ్వు వెలగాల. యు నీడ్ టు లైట్ అప్. విశ్వాసం అనేది పరిశుద్ధాత్మయు దేవుని శక్తి మీద ఆధారపడి ఉందంట. ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు దేవునికి సాధ్యం కదా, దేవుడు చేస్తాడు కదా. దేవుని శక్తిను కనుపరచు దృష్టాంతము. సో ఫెయిత్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ కామన్ థింగ్స్. ఫెయిత్ షుడ్ బి బేస్డ్ ఆన్ అల్టిమేట్ అండ్ సుప్రీం పవర్ ఆఫ్ గాడ్. విశ్వాసం అనేది సర్వశక్తిమంతుని యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. సర్వశక్తిమంతుడు నీ అప్పులను తీర్చివేయను గాక. సర్వశక్తిమంతుడు నీ యొక్క ప్రతి బాధను తీసివేయను గాక, నీ భయాన్ని తీసివేయను గాక. ఈ ఇజ్రాయేలీయులు 430 సంవత్సరాలు అంటే 4 తరాలు చూశారు. 4 తరాలు శత్రువుని చూసి పొద్దున్న లేస్తే అలవాటు పడిపోయిన వాళ్ళు దేవుడు మామూలుగా తీసుకొచ్చేయచ్చు వాళ్ళందరినీ. యుద్ధం చేయించి లాస్ట్ లో వాళ్ళని సముద్రంలో ముంచేటప్పటికి ఇప్పుడు దాకా మీరు చూస్తున్న శత్రువులను ఎన్నడూ అంటే వాళ్ళని సముద్రంలో పడేశాడా లేదా? ఒక రకంగా బానిసత్వము అనే కొండను ఇందులో ముంచేశాడు, సముద్రంలో ముంచేశాడు. తరాల బాధ. ఇటువంటి బాధలో ఉండే వాళ్ళని దేవుడు వాళ్ళ వజ్రాలు, వాళ్ళ వైడూర్యాలు, వాళ్ళ బట్టలు వేసుకొని సముద్రం దాటారు. డిమినిషన్, డిసపియర్ యువర్ ఎనిమీస్. ఏదైతే నీకు ఎంతో కాలం నుంచి మనసులో ఉండిపోయిందో ఈ రోజు ఆ కొండను పెరికి వేయగల విశ్వాసము దేవుడు నీలో ఆరంభించును గాక. సంథింగ్ బిగాన్ నౌ. మీరందరూ ఈ రోజు మీ కొండలు కదిపారు అనమాట. అబ్బాది అనుకుంటాడు, పర్మనెంట్ గా నేను వాళ్ళ ఇంట్లో కూర్చుందాం అనుకుంటే ఇలా కదిపేశారేంటి నన్ను. దే విల్ మూవ్. కొండల్లో ఒకటి ఈ నెలాఖరు లోపు బాగా కదులుతుంది, బయట కూడా వచ్చేస్తుంది. Sometimes you need to stir up your faith for the stagnant things that have strong hold in your spirit. ఒక్కొక్కసారి నిలకడగా బాధగా అలా ఉండిపోయే వాటిని కదపాల. You need to move it and uproot it completely. Now లూకా 17:5. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ఫైట్ ఫర్ ఫెయిత్, ప్రే ఫర్ ఫెయిత్. ఆ విశ్వాసం పెరగడానికి ప్రార్థిస్తాను అన్నాడు. ఫైట్. కాబట్టి మీలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ రోజు మిమ్మల్ని ప్రజ్వలింపజేస్తున్నాడు. స్టరింగ్. చూడండి, గ్లాస్ లో అప్పుడప్పుడు మీరు మజ్జిగ చేసిన తర్వాత ఉంటే అన్ని కిందకి వెళ్ళిపోతాయి. ఈ రోజు కలుపుతున్నాడు. లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగే వచ్చింది. నేను ఎంత సామర్థ్యం పెడితే ఏంటి నీ కష్టాలు, నీ బాధలు ముందు అన్ని తొక్కి బయటికి రాంటున్నాడు. గాడ్ ఈస్ పుట్టింగ్ an end to your problems by moving those mountains. ఆ కొండ కదిలింది అనుకోండి, మెనీ థింగ్స్. అందరూ చెప్పండి, యేసయ్య నా విశ్వాసాన్ని పెంచు. శిష్యులు అడిగారు దేవుడిని. వాళ్ళందరూ ఒకప్పుడు భయపడిపోయారు, విశ్వాసం లేక భయపడిపోయి తిరస్కరించిన వాళ్ళు. తర్వాత దేవుడు వారి ప్రార్థనా జీవితాన్ని, వారి సామర్థ్యాన్ని పెంచి భూలోకాన్ని తలకిందులు చేసేవానిగా చేశాడు. ఏ లోకమైతే భయపడుతుందో ఆ లోకాన్నే భయపెట్టేటట్టు చేశారు వాళ్ళు. ఈ రోజు నీ భయాలన్నీ విశ్వాస సాక్ష్యాలుగా మారునుగాక. ఒకప్పుడు దీనికి భయపడ్డా నా దేవుడు ఇలా చేసేసాడు. ఫెయిత్ కెన్ బి ఇంక్రీస్డ్. ఫెయిత్ విల్ బి ఇంక్రీస్డ్. ఎఫెసీయులు 2:8-9. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు ఒక బేసిక్ ఫెయిత్ అందరికి చేశాడు. విత్తనం అనేది ఫ్రీ, దాన్ని మీరు పెంచుకోవడమే. ఉచితంగా ఇచ్చేశాడు. నువ్వు అనుకోవచ్చు, నేను చాలా పాపాలు చేశాను, నాకు చాలా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు అద్దుంది, నాకు ఇద్దుంది, నాకు అద్దుంది. దేవుడు అలాంటి వారిని సూపర్ విశ్వాస హీరోలుగా చేయడం స్పెషలిస్ట్. నీకు ఎంత ఘోరమైన బ్యాక్గ్రౌండ్ ఉంటే అంత గొప్పగా దేవుడు దాన్ని మార్చగలడు. ద గ్రేట్ ప్రాబ్లం విల్ బికమ్ ఎ గ్రేట్ టెస్టిమోనీ. నీ గొప్ప సమస్య గొప్ప సాక్ష్యంగా మారుతుంది. హీ ఈస్ మూవింగ్ ఇట్. చూసారా, చేసేది ఆయనే. మొదట శాంపిల్ గా ఈ రోజు అనేకుల కొండలను దేవుడు కదిలించబోతున్నాడు. గాడ్ ఈస్ మూవింగ్ దోస్ థింగ్స్. హౌ టు మేక్ యువర్ ఫెయిత్ పవర్ఫుల్, హౌ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. ఈ విశ్వాసాన్ని నేను ఎలా పెంచుకోవాలి? హౌ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. లెట్స్ స్టడీ దిస్. 2 పేతురు 1:5-7. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును యాడ్ టు యువర్ ఫెయిత్. విశ్వాసానికి ఏం కలపాలంట?
సద్గుణం. అంటే ఇప్పుడు దాకా నీ విశ్వాసం పనిచేస్తుంది. నీలో ఆ బలహీనత ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో ఎదక్కపోయినా ఆ విశ్వాసం పనిచేస్తుంది. నీకు అర్థం కావట్లే, ఇదేంటిది నాలో ఈ బలహీనతలున్నా, నేనంత పరిశుద్ధురాలను పరిశుద్ధుడిని కాకపోయినా నా ప్రార్థన ఆలకించేస్తున్నాడు దేవుడు, అంటే నన్ను క్షమించాడు అనమాట అని నీలో ఆనందాన్ని కలిగజేశాడు ఆయన. అలాగనే నువ్వు ఆ బలహీనత మళ్ళా వస్తుంది. అయినప్పటికీ నీ విశ్వాసం తగ్గకుండా దేవుడు నువ్వు ప్రార్థించినప్పుడల్లా జవాబిస్తున్నాడు. అయితే దేవుడు ఆ విశ్వాసాన్ని పెంచడానికి ఏం కోరుకుంటున్నాడంటే సద్గుణం అంట. కొంచెం కోపం తగ్గించుకోవాలా, కొంచెం తిట్టడం తగ్గించుకోవాలా. దానికోసం ఏం చేయాలి తగ్గించుకోవాలంటే ప్రార్థన. ఇదే విశ్వాసం కొరకు పోరాడడం అంటే. ఈమెను చూస్తే నాకు కోపం వచ్చేస్తుంది, ఒళ్ళు మండిపోతుంది, కొట్టాలనిపిస్తుంది. ప్రభు ఆ మంట తగ్గించిన ఆయన అని ప్రార్థన చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంట, ఆ పగను దేవుడు తగ్గించమని చెప్పాలంట. అది విశ్వాస పోరాటం అంటే. దాన్ని ఎప్పుడైతే తగ్గించమంటావో ఏమవుతుందో తెలుసా, నీ విశ్వాసం పెరుగుతుందంట. ఫెయిత్ విల్ ఇంక్రీజ్. సద్గుణము అనండి. సద్గుణం తర్వాత చూద్దాం ఏంటో. సద్గుణమునకు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, కంట్రోల్ ఇన్ అవర్ లైఫ్. కొన్ని మాట్లాడడం ఆపేయాలా, కొన్ని పనులు చేయడం ఆపేయాలా. సహనము, ఆశా నిగ్రహంకి ఏం కలపాలంట, సహనం. వెంటనే తిట్టేయాలనిపించేస్తుంది, ఎలా చేయాలనిపించేస్తుంది. ప్రభు సహనం ఇయ్యి. వీటి గురించి నువ్వు ప్రార్థిస్తే కానీ తగ్గవండి. వీటితోనే మనం పరలోకం వెళ్ళిపోయాం అనుకోండి, ఈ భూమి మీద విశ్వాసం పెరగకుండా వెళ్తే బాగుంటుందా, విశ్వాసం పెరిగితే వెళ్తే బాగుంటుందా? అప్పుడు అబ్రహాం లాగా స్పెషల్ చైర్ ఇస్తాడు. అది యుగయుగములు వచ్చే చైరు. ఆశా నిగ్రహమందు సహనమునందు భక్తి ఉండాలా. ప్రార్థన చేయాలా, ఇతరులకు చెప్పాలా, కొన్ని మానుకోవాలా, కొన్ని మాటలు మాట్లాడకూడదు, కొన్ని పనులు చేయకూడదు, కొన్ని చేయాలా. అంతే. దేర్ ఆర్ సమ్ థింగ్స్. భక్తి ఇంట్లో వాళ్ళకి చెప్పాలా, ఇది ప్రేయర్ టైం, ఇంకా అన్ని మానేయండి, ప్రేయర్ చేసుకోవాలి, ఈరోజు బైబిల్ స్టడీ, బైబిల్ చేసుకోవాలి. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయ. సహోదర ప్రేమ. విశ్వాసులను ప్రేమించాలి. సహోదరుడు ఎవరు? పక్కవాడు. అస్తమానం మన కొరకే బతకడం కాదు. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చేస్తే మనలో విశ్వాసం పెరుగుతుంది. అవతలవాడికి ఎందుకు అవసరాలు పెట్టాడు, ఎంతమందికి అవసరాలు ఎందుకు పెట్టాడు దేవుడు? నీ విశ్వాసం వారికి సాయం చేసి నీ విశ్వాసం పెంచుకోవడానికి ఎదుక్కోవాలండి. ఈ నెల విశ్వాసం పెరగాలంటే ఎవరి కష్టాలు తీర్చాలా, ఎవరి బాధలు తీర్చాలా, ఎవరికి సహాయం చేయాలా. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము, దానివల్ల ఏం పెరుగుతుందంట, నీ విశ్వాసము పెరుగుతుందంట. సహోదర ప్రేమ యందు ఏం పెట్టాలంట, దయ. కొంతమందికి ఉంటాయి కానీ దాన్ని పెంచుకుంటా ఉండాలంట. ఈ వాక్యము ద్వారా చూద్దాం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఏముందిలే, దేవుడు ఏం చేశాడు, చాలులే, ఇది ఇచ్చాడులే, చాలు, ఇంకేం ప్రార్థన చేస్తాం, ఉన్నది సరిపోదు, పిల్లలు సెటిల్ అయిపోయారు, ఇంకా చాలు, సోమరు లేకపోతే ఒకసారి వద్దులే, ఈ కొండ మనం ఏం చేసుకుంటాంలే, ఈ కొండ అప్పులు పోవు, ఇంకెలాగే, ఇంకెందుకులే, ఈ ఉన్న ఇల్లు ఉన్నది చాలు, ఇది చాలులే. సోమరులు అయిపోతామండి విశ్వాసములు. నిష్ఫలులైనను, ఆ కొండను నువ్వు తీసివేసుకోగలవు. యోహాను 15:8. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆయన సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి వారిని ఏం చేయమన్నాడు? ప్రతి కొండను కదపాలా. మూవ్ దట్ మౌంటైన్, అప్రూట్ దట్ పెయిన్, దట్ సిక్నెస్, దట్ ప్రాబ్లం, కీప్ ఫైటింగ్. ఇప్పుడు దాకా ఎవరెవరైతే నా జీవితం ఇంత అనుకుంటున్నారో, బహు ఫలింపు ఈ రోజు నుంచి ముందు మీ కుటుంబంలో ప్రారంభమవును గాక. కమ్ ఆన్, ప్రే గాడ్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నా విశ్వాసాన్ని పెంచని అడగండి. నజరేయుడైన యేసు నామమున ఈ రోజు నుంచి నువ్వు కదలాల్సిందే. ఈ రోజు కమ్ ఆన్, డోంట్ లెట్ ఇట్ స్టే దేర్, మూవ్ ఇట్ టుడే. దట్ బ్రెయిన్ ట్యూమర్, దట్ క్యాన్సర్, లంగ్ డిసీజ్, చర్మ వ్యాధులు, వాట్ ఎవర్ సిక్నెస్, పంటి వ్యాధి, కన్ను, మెదడు, బలహీనత, శాపాలు, మూవ్ ఇట్. పుట్ యువర్ ఫెయిత్ టు వర్క్ టుడే. Don't compromise. Use your faith. He can put an end to that sickness. He can put an end to that disease. He can replace it. నజరేయుడైన యేసు నామమున ప్రతి కొండ కదులునట్టు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.